నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు ప్రెజెంట్ మనతో పాటు మాజీ మంత్రివర్యులు మైసూర్ రెడ్డి గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు అంటే ప్రెజెంట్ జరుగుతున్న విషయం ఏంటంటే, తిరుపతిలో 6 తొక్కిసలాటలో చనిపోయారు అంటున్నారు. అంటే ఇది టీడీపీ వైఫల్యం అంటారా? అది టీడీపీ వైఫల్యం అనే దానికి ఆస్కారం లేదులెండి. ఎందుకంటే బోర్డు అయితే నామినేట్ చేస్తారు. టీటీడీ బోర్డుని నామినేట్ చేసినప్పుడు టీటీడీ బోర్డు పాలక మండలే ఇన్ఛార్జ్ ఉంటుంది. ఇది మామూలుగా ఈఓ గారు చూస్తుంటారు. కార్యనిర్వాహకం, టికెట్ల ఇష్యూ ఇవన్నీ చూస్తుంటారు. బోర్డు కూడా చూడదు. అక్కడ సిబ్బంది లోపం అనుకోవచ్చు. ప్రజల తొందరపాటు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొందరు ఏదో ఎక్కువ మంది వచ్చారని టోకన్లకు పక్కన ఇది గ్రౌండ్లో పెట్టినప్పుడు కొందరు అస్వస్థకు గురి అయినారని వారిని బయటకు తీసుకురావడానికి గేట్లు తెరిచినప్పుడు జనమంతా తోసుకొని వచ్చినారు అని అన్నారు. ఇక్కడ సిబ్బంది వైఫల్యం కిందకే వస్తుంది ఇది. ప్రభుత్వ వైఫల్యం అనే దానికి లేదు కదా ఆస్కారము. ఎందుకంటే ప్రభుత్వము పాలక మండలి దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. డే టు డే నిర్వహించేది ఈఓ గారే నిర్వహిస్తుంటారు. నిత్యము ప్రతిదినం కార్యక్రమాలను నిర్వహించేది ఈఓ గారు కాబట్టి ఈఓ గారు బాధ్యతగా చూసుకోవాల్సింది ఉంటుంది. అది రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగువైన ఏర్పాట్లు చేసుకొని ఉండాలి. చేసుకోలేదు కాబట్టి టీటీడీ మీదనే ఇది వైఫల్యంగా వస్తుంది. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో జగన్ గారి అరెస్టు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? లిక్కర్ విషయం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వాస్తవంగా పల్లెల్లో విచారించినప్పుడు కూడా డిస్టిలరీస్ దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధం ఉంది. తర్వాత ఆ డిస్టిలరీస్ నుంచే సప్లై అవుతుంది. వేరే ఇతర బ్రాండ్లు లేవు, ఏమి లేవు, ఇతరుల కంపెనీలు లేవు కాబట్టి కేవలం ఆ 4-5 డిస్టిలరీస్ నుంచే బ్యూరేజ్ కార్పొరేషన్కి ఉంటుంది. బ్రూవరేజ్ కార్పొరేషను ఇక్కడ బ్రాందీ షాపులకు సప్లై చేస్తారు. దాదాపు బ్రూవరేజ్ కార్పొరేషను, బ్రాందీ షాప్ కూడా గవర్నమెంటే నిర్వహించింది. డిస్టిలరీస్ కూడా వారికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. లావాదేవీలు ఒక తూరి పరిశీలించినప్పుడు, గ్రామాల్లో విచారించినప్పుడు ఎక్కడ కూడా ఫోన్‌పేలు ఇటువంటివి లేదు. క్యాష్ మాత్రమే తీసుకున్నారు. బిల్లులు క్యాష్ మాత్రమే పే చేస్తూ వచ్చినారు. హై బ్రాండ్స్ నేమ్స్ కూడా సరిగా తెలియవు. ఏ బ్రాండు ఏమని ఏదైనా బ్రాందీ షాప్కి వెళ్ళి అడిగితే విచారిస్తే నీకు ₹100, 200, 300 అని అడుగుతారు. 300 అంటే ఏదైనా ఒక రకమైన బ్రాండ్ వస్తుంది. మళ్ళీ రేపు పోయి 300 అడిగితే అది మరొక రకమైన బ్రాండ్ ఉంటుంది. చేయటము ఇది లావాదేవీలు క్యాష్లో చేయటము అంటే సెకండ్స్ ఎక్కువ వాడతారనమాట. సెకండ్స్ వాడినప్పుడు దాంట్లో అకౌంట్లు సరిగా ఉండవు. అది కాకుండా 30% ఇచ్చినారని అపవాదు ఉంది. 30% సీఎంఓకు చేరింది అని. అంటే ఇది పేదవారు ఈ వ్యసనమే, ఇది అసలు వ్యసనము తాగేది. ఆ వ్యసనంలో ప్రభుత్వం డబ్బు చేసుకోవడం అనేది, ప్రభుత్వ పెద్దలు డబ్బు చేసుకోవడం అనేది మరింత దారుణమవుతుంది. దాన్ని సిఐడి వాళ్ళు విచారించుతున్నారు. విచారణలో మరి తేలినప్పుడు తప్పకుండా అరెస్ట్ చేస్తారు. మరి విచారణ బట్టి ఉంటుంది అరెస్ట్ అనేది. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దీన్ని ఫాలో అప్ చేస్తుందంటారా? ఈ కేస్‌కి సంబంధించి జగన్ గారి అరెస్ట్ విషయంలో? అంటే ప్రభుత్వం నిర్వహించేది ఏముంది, సిఐడి దర్యాప్తు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. అక్కడ లింకులు సాక్ష్యాధారాలు కొంచెం లింకులు వచ్చినాయంటే దాన్ని బట్టి అరెస్ట్ అనేది ఉంటుంది. అంటే అరెస్ట్ ఖాయం అంటారు జగన్ గారిది. ఒకవేళ ఖాయమని చెప్పను, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో వస్తే వాస్తవాలను బట్టి చర్యలు ఉంటాయి. ఓకే. అంటే కేసు దర్యాప్తు అంటే విచారణ జరిగి అంటే కేసు ప్రూవ్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటారా? విచారణలో అవకతవకలు బయటపడి ప్రూవ్ అయినాయంటే తప్పకుండా చేస్తారు అంట. విచారణలో ఏమి తేలకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా.
అంటే మీరేమనుకుంటున్నారు? అంటే విచారణలో బయటపడతాయంటారా ఏమన్నా? లేకపోతే ఏమీ జరగదు, ఏమీ లేదు అంటారా? నేను ఏమీ లేదని చెప్పను. విచారణ బయట పడతాదని చెప్పను. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్‌లోనే ఉంది కేసు. ఒక రూపం దాల్చితే కదా దాని గురించి చెప్పగలిగేది. ఓకే అండి. థ్యాంక్ యూ.